గురుగారు, మన సంప్రదాయంలో అనేక గీతలు ఉన్నాయి కదా! అందులో అవధూత గీత యొక్క ప్రత్యేకత ఏమిటి? సాధారణంగా గీత అంటే అర్థం ఏంటంటే, బయటికి కనబడే అర్థం స్తోత్రం. ఎవరినన్నా స్తుతిస్తుంటే గీతం పాడారు అంటారు. కానీ గీత అనే దాంట్లో తత్వ విషయానికి సంబంధించిన విషయం చెప్పబడుతుంది. అంటే వేదాంతాన్ని చెప్పాలంటే గీతగా చెప్పబడింది. మనకి లోకంలో ప్రసిద్ధమైన గీత భగవద్గీత. అందులో అంతా తత్వమే ఉంది కదా! యోగం గురించి చెప్పారు. ఇక ఈ మీరు అడిగింది అవధూత గీత. అవధూత గీత విషయంలో ఏమిటంటే శ్రీమద్ భాగవతంలో అనేక గీతాలున్నాయి. ఇందులో తత్వ విషయాన్ని చెప్పడానికి మాత్రమే ఉపయోగిస్తుంది. అంటే బ్రహ్మ పదార్థం ఎవరు, పరబ్రహ్మ ఎవరు అని చెప్పడానికి కొన్ని గీతలు ఉపయోగిస్తే, ఈ అవధూత గీత అనేది భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో 11వ స్కంధంలో చెప్పబడింది. యదు మహారాజు ఒకానొక సందర్భంలో గుర్రాన్ని ఎక్కి అడవిలో వెళుతూ ఉంటాడు. వెళుతూ ఉంటే అక్కడ ఒక యువకుడు ఆ చెట్టు కింద ఆదమరిచి హాయిగా ప్రశాంతంగా ఆనంద పారవస్యం చేత బ్రహ్మానంద సదృశుడై ఏ కష్టాలు లేకుండా, ఏ విపరీతమైనటువంటి భావన లేకుండా ప్రశాంతంగా ఉంటారు. ఆ యువకుడు ఎవరంటే అవధూత అన్నారు. అవధూత అంటే అర్థం ఏంటంటే లోకధర్మ తిరస్కారం కలిగినవాడు. అంటే మామూలుగా లౌకికంగా ఆలోచించేటువంటి మనలాగా కష్టసుఖాలు, ఆనంద విషాదాలు, ఆకలి దప్పికలు వీటి గురించి ఆలోచించకుండా స్థితప్రజ్ఞుడై తనలో పరబ్రహ్మని దర్శిస్తూ బ్రహ్మానందాన్ని పొందేటువంటి వ్యక్తి అవధూత అంటారు. లోకధర్మ తిరస్కారాన్ని వదిలిపెట్టి దిగంబరుడుగా ఆ యువకుడు చెట్టు కింద పడుకోనుంటే, అదే మార్గంలో వస్తున్నటువంటి యదు మహారాజు ఆగిపోయి ఆశ్చర్యపోతాడు. నేను ఇంత చక్రవర్తిని, ఇంత పెద్ద రాజ్యం ఉంది, నేను ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలిస్తున్నా, మంది మార్బలం, ఆభరణాలు, సంపద అంతా ఉంది, ఇన్ని ఉండి కూడా నాకు జీవితంలో ఇంకా ఏదో లేదు అనేటువంటి కొరతతో నేనున్నాను. ఈయన ఏమీ లేకుండా ఒక చిన్న కౌపీనం గోచి పెట్టుకొని చెట్టు కింద ప్రశాంతంగా ఆనంద పారవస్యంతో ఉన్నాడు అని గుర్రం దిగి ఆగి ఆ అవధూతని అడుగుతాడు. ఎవరు? యదు మహారాజు. అయ్యా, ఇంత లోకంలో ఇన్ని తాపత్రయాలు పడేటువంటి నాకు భోగభాగ్యాలు, నౌకర్లు, ఈ ప్రతివాడు ఏది పడితే అది అందించేవాళ్ళు ఉన్నారు. ఇన్ని ఉన్నా కూడా ఇంకా నాకు ఏదో లేదనేటువంటి కొరతగా ఉంది, అసంతృప్తితో ఉన్నాను. నీ దగ్గర ఏదీ లేదు, ఏదీ లేకుండా ప్రశాంతంగా హాయిగా కూర్చున్నావు, ఇట్లా ఎట్లా ఉండగలిగావు? అంటే అన్నీ వదిలిపెట్టి, సర్వధర్మాల్ని వదిలిపెట్టి, ఎటువంటి కష్టపడకుండా, ఆ ఆకలి అయితే తినాలనేటువంటి కోరికతో ఆకలి కోసం ఆహారాన్ని సంపాదించకుండా, ఇక్కడ శరీరానికి వస్త్రం కప్పుకోకుండా, శీతోష్ణ సుఖదుఖాల్ని జయించి నువ్వు ప్రశాంతంగా ఉంటున్నావు, ఎట్లా ఉండగలుగుతున్నావు? నీకు ఇది ఎట్లా సాధ్యమైందంటే, అప్పుడు ఆ దత్తాత్రేయ స్వామే యువకుడిగా ఉన్నటువంటి ఆయన అవధూత యదు మహారాజుకు చెప్పాడు. యదు మహారాజుకు చెప్పినటువంటి గీతనే అవధూత గీత అంటారు. దీన్నే దత్తాత్రేయ గీత అంటారు. దీన్నే అవధూత యదు సంవాదం అని శ్రీమద్భాగవతం 11వ స్కంధంలో ఉంది. ఇందులో ప్రధాన తాత్పర్యం ఏంటంటే, దేనికోసం వెంపర్లాడకూడదు, దేనికోసం తాపత్రయపడకూడదు, ఎదుష్టాలాభ సంతుష్టిగా అనుకోకుండా ఏది వచ్చి చేరితే దాన్ని గ్రహించాలి అని చెప్పి ఒక 24 మార్గాలు చెప్పాడు. దత్తాత్రేయ స్వామి యదు మహారాజుకు చెప్పిన మాట ఏంటంటే, నాకు లోకంలో ప్రకృతిలో సర్వత్రా కూడా గురువులనే దర్శించాను. సాధారణంగా ప్రతి వారికి ఒకరో ఇద్దరో గురువులు ఉంటారు. నాకు 24 మంది గురువులు ఉన్నారని చెప్పి ఆ 24 మంది వరుస చెప్పాడు. అంటే ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి ఎదురుగా తనకి తారసపడ్డ ప్రతి వ్యక్తి ద్వారా ఏదో ఒకటి గ్రహించానని చెప్పి, భూమి ద్వారా, జలము ద్వారా, పక్షి ద్వారా, సముద్రం ద్వారా, తేనెటీగ ద్వారా, విలుకాడు ద్వారా, అట్లా తేనెని పట్టేవాడిలాగా లోకంలో లకుమికి పిట్ట, వడ్రంగి పిట్ట అంటారు కదా, అట్లా రకరకాల జీవుల ద్వారా ప్రకృతిలో కనబడేటువంటి ప్రతి వ్యక్తి ద్వారా ఒక్కొక్క విషయాన్ని గమనించానని చెప్పి ఆ యదు మహారాజుకి దత్తాత్రేయ స్వామి, అవధూతగా ఉండేటువంటి దత్తాత్రేయ స్వామి చేసిన ఉపదేశం. ఈ యదు మహారాజు ఎంత గొప్పవాడంటే, దత్తాత్రేయ స్వామి ద్వారా ఈ ఈ అవధూత గీతని విని ఆ తర్వాత అతని వంశంలో పరమాత్మ జన్మించాలని కోరుకున్నట్ట. ఎందుకంటే యదు మహారాజుకు యయాతి మహారాజు శాపం పెట్టాడు, మీకు ఎవరికి రాజ్యం చేసే అధికారం లేదు పమ్మన్నాడు. దీన్ని కాదని చెప్పి దీన్ని సాధించినటువంటి వ్యక్తి యదు మహారాజు. ఆ యదు మహారాజు దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో నేనే భవిష్యత్తులో మీ వంశంలో పుడతాను పమ్మన్నాడు. అందుకనే భాగవతం 10వ స్కంధంలో కృష్ణ పరమాత్మ ఇన్ని వంశాలు ఉన్నప్పటికీ కూడా యాదవ వంశంలో పుట్టడానికి కారణం. కనుక యాదవ వంశానికి ప్రధానమైనటువంటి మూల కారణం, మూల పురుషుడు ఎవరంటే యదు మహారాజు. ఆ యదు మహారాజు యొక్క అదృష్టం ఏంటంటే, స్వామి అవధూత అయినటువంటి లోకధర్మ తిరస్కారం కలిగినటువంటి దత్తాత్రేయ స్వామే పూర్తిగా యదు మహారాజు గురువు అయ్యాడు. అంటే ఈ అవధూత గీత ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో తారసపడే ప్రతి సంఘటన ద్వారా, ఎదురయ్యేటువంటి ప్రతి వ్యక్తి ద్వారా ఏదో ఒక మంచి నేర్చుకోవాలి.